సో ఇవాళ ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను మబ్బుల ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ఒక అంశాన్ని చూసిన తర్వాత ఇది ప్రజలకు తెలియజేయాలి. ఈరోజు ఉన్నటువంటి సమాజంలో సంపద ఎవరి దగ్గర పోగుబడతా ఉంది, ఎవరు ఈ రాష్ట్రాలను మొత్తం ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారు, ఏంది కారణం, ఏంది ఎందుకోసం ఇట్లా జరిగిందనేటువంటిది పూర్తిగా ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందో ఒకసారి చూద్దామండి. ఇక్కడ భారత కుబేరుల్లో ముఖేష్ నంబర్ 1, హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2026లో రిలయన్స్ అధిపతే అగ్రస్థానం. దేశంలో 308 మంది బిలియనీర్లు, వారి మొత్తం సంపద 112.6 లక్షల కోట్ల సంపద వాళ్ళ దగ్గర 308 మంది దగ్గర ఉంది. 308 మంది దగ్గర 112.6 లక్షల కోట్ల రూపాయల సంపద వీళ్ళ దగ్గర ఉంది. సో తెలంగాణ సంపన్నుల జాబితాను ఒకసారి చూస్తే మురళీ దివీస్ ల్యాబ్ అయినా, పిచ్చిరెడ్డి మెగా కంపెనీ, పివి కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ కంపెనీ, పార్థసారథి రెడ్డి హెటిరో డ్రగ్స్, అయోధ్య రామరెడ్డి రామ్కీ గ్రూపు, వెంకటేశ్వర రెడ్డి అపర్ణ ఎంటర్ప్రైజెస్, కె సతీష్ రెడ్డి డాక్టర్ రెడ్డీసు, జీవి ప్రసాద్ డాక్టర్ రెడ్డీసు, బొల్లినేని భాస్కర్ రావు కిమ్స్ హాస్పిటల్, ప్రతాప్ సి రెడ్డి అపోలో హాస్పిటల్స్, రామ్ ప్రసాద్ రెడ్డి అరబిందో ఫార్మా, జి రవీందర్ రావు యశోదా హాస్పిటల్స్, ఎం సత్యనారాయణ రెడ్డి ఎంఎస్ఎన్ ఫార్మా అని చెప్పి. సో ఈ పేర్లు చదువుతూ ఉంటే బహుశా మీకు ఏమనిపిస్తూ ఉంది? ఈ పేర్లు చదువుతూ ఉంటే అంటే వీళ్ళ దగ్గర లక్షల కోట్ల సంపద వీళ్ళ దగ్గర వచ్చిన్నది. సమాజంలో వీళ్ళు మనలాగానే మనుషులు, వీళ్ళు మనలాగానే వచ్చిన వాళ్ళు, పుడుతూనే ఎవరి చేతికి సంపద రాదు కదా. మరి వీళ్ళ చేతికి ఎట్లా వచ్చింది? వీళ్ళ కుటుంబాలు ఎట్లా లక్షల కోట్ల రూపాయలు సంపాదించే దిశగా పోతూ ఉన్నాయి? ఎందుకు? దీంట్లో టాప్ 100 లిస్ట్ చెప్తా, మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఆశ్చర్యపోయేటువంటి లిస్టు. సో వీళ్ళకు సంపద ఎట్లా పెరిగింది, ఏ కారణం చేత పెరిగింది, ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు ప్రభుత్వాలను ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, సో ప్రభుత్వాలు వీళ్ళకి ఏం చేస్తాయి, ఇవన్నీ కూడా కొద్దిసేపు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ముఖేష్ అంబానీ తీసిపెట్ట ఆ దేశం సంగతి, మన తెలంగాణ సంగతి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ కొన్ని చాలా కీలకమైనటువంటి లెక్కలు మనం చూసుకోవాలి. దాంట్లో భాగంగా ముందుగా ఇది తాజా డేటా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్ల దగ్గర ఎంత సంపద పోగైంది, కమ్మల దగ్గర ఎంత సంపద పోగైంది, వెలమల దగ్గర ఎంత పోగైంది, రాజులు, బ్రాహ్మణ, వైశ్య, మార్వాడి, ఇతర చెప్పబడని అంటే ఓసీలు, ఇంకా ఇతర అదర్సు, ఇక కాపు, యాదవుల దగ్గర ఎంత జమైంది, ఇగో ఈ విషయాలన్నీ ఇవి తాజా డాటా ప్రకారం ఒక్కొక్కరి దగ్గర ఎంత సంపద డాటా పోగైంది, ఎంత లక్షల కోట్లు పోగైంది అనేది చూస్తే, రెడ్డి సామాజిక వర్గం, రెడ్డిలలో 35 మంది రెడ్ల దగ్గర 2,23,500 కోట్ల రూపాయలు పోగుబడ్డ సంపద. 35 కుటుంబాలే, ఓన్లీ 35 కడపల దగ్గర, రెడ్ల దగ్గర 2,23,500 కోట్ల రూపాయల సంపద వాళ్ళ దగ్గరికి వచ్చిన్నది. ఇప్పుడు వాళ్ళు ఏ రంగంలో ఉన్నారంటే కన్స్ట్రక్షన్, ఫార్మా, హెల్త్ కేర్ రంగాలలో, కాళేశ్వరం ప్రాజెక్టులు, అపోలో హాస్పిటల్సు, ఆ తర్వాత ఫార్మా, హెటిరో డ్రగ్స్, ఇవి ఉన్నాయి కదా, ఈ రంగాలలో ఉన్నారు. వాళ్ళ దగ్గర 35 మంది వ్యక్తుల దగ్గర 2,23,500 కోట్ల రూపాయల సంపద వాళ్ళ దగ్గర ఉంది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 17 మంది ఉన్నారు. ఈ 17 మంది దగ్గర 1,51,000 కోట్ల రూపాయల సంపద పోగైంది. వాళ్ళు ఫార్మాస్యూటికల్ అండ్ హెల్త్ కేర్ రంగంలో ఉన్నారు. వెలమ సామాజిక వర్గం వాళ్ళకి సంబంధించి 6 ఉన్నారు. ఈ ఆరుగురు దగ్గర 50,700 కోట్ల రూపాయల సంపద పోగైంది. వాళ్ళు సిమెంటు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. సిమెంట్ అంటే మహా సిమెంటు, మై హోమ్ సిమెంట్ ఉంది కదా వాళ్ళది. రియల్ ఎస్టేట్ రంగం అంటే మై హోమ్ కన్స్ట్రక్షన్స్. ఇది ఇక రాజులు, ఏది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజుల దగ్గర వాళ్ళు 7 ఉన్నారు. ఆ 7 దగ్గర 42,400 కోట్ల రూపాయల సంపద ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఫార్మా కెమికల్స్ దగ్గర ఉన్నారు.
ఇక బ్రాహ్మణులకు సంబంధించి ఇద్దరు ఉన్నారు, వాళ్ళ దగ్గర 13,200 కోట్లు ఉన్నాయి, ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా వైశ్యుల దగ్గర ఇక మా కోటోళ్ళు మా సేట్లు వాళ్ళ దగ్గరే పైస ఉంది, వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళ దగ్గర ఉన్న చాలా తక్కువ. వైశ్యులు 5 ఉంటే వాళ్ళ దగ్గర 9,300 కోట్లే ఉంది, రిటైల్ మెటల్స్ రంగంలో ఉన్నారు వాళ్ళు. ఇక ఆ తర్వాత మార్వాడీలు 5 ఉంటే వాళ్ళ దగ్గర 12,300 కోట్ల రూపాయలు ఉంది, ఎనర్జీ అండ్ ఇంజనీరింగ్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా తర్వాత ఇతర ఓసీలు 23 మంది ఉంటే వాళ్ళ దగ్గర 64,200 కోట్ల రూపాయలు ఇండస్ట్రియల్ ఐటీ రిటైల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇక కాపులు యాదవుల దగ్గర, కాపులు అంటే ఈ కాపులు అంటే ఆంధ్ర కాపులు, మళ్ళీ వీళ్ళు ఇక్కడ వాళ్ళు అనుకున్నారు, ఆంధ్ర కాపులు ప్లస్ యాదవులు అంటే ఈ యాదవులు ఎవరు, ఈ యాదవ్ ఎక్కడి నుంచి వచ్చిండు, ఈ యాదవ్ ఎక్కడున్నాడు అనేది చెప్తా. వీళ్ళు 3 ఉంటే ఇందులో వీళ్ళ దగ్గర 8,400 కోట్ల రూపాయలు ఉంది. అంటే సంపద అంతా ఎవరి దగ్గర పోగైంది? దీన్ని బట్టి రెడ్లు, కమ్మలు, వెలమలు, రాజుల దగ్గర సంపద పోగైంది. ఎందుకు పోగైంది వీళ్ళ దగ్గర అనంటే, వీళ్ళు ఏ జాతి అయితే ఓట్లను నమ్ముకోదో వాళ్ళ దగ్గర సంపద వచ్చి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వస్తారు. అధికారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి సంపద వస్తుంది. మీరు చూడండి, ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా మనం మాట్లాడుకుందాం పెన్ని. అయితే ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. 2004 కంటే ముందు, 2004 కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కమ్మ వాళ్ళ దగ్గర సంపద ఉంది. 2004 కంటే ముందు. అప్పుడు 2004లో రామోజీరావు ఈ బిలియనీర్స్ డేటాలో ఉండే, ఏది సంపన్నుల జాబితాలో ఉండే. ఎప్పుడైతే 2004లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోయిందో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2004లో పోయిందంటే ఇక మళ్ళీ తెలంగాణకు సంబంధం లేకుండా అయిపోయింది. సరే, ఏపీలో వచ్చింది 2014లో. ఈ 2004లో కంటే ముందు రామోజీరావు అంటే కమ్మ శకం ముగిసింది. కమ్మవారి శకం ఇక్కడ ముగిసింది. ఈ కమ్మవారి శకం ఉన్నన్ని రోజులు కమ్మవారి సంపద పెరిగింది. కమ్మ కాంట్రాక్టర్లు, కమ్మ కన్స్ట్రక్షన్స్, కమ్మకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కమ్మ కంపెనీల సంపద పెరిగింది. ఎప్పుడైతే 2004లో రాజశేఖర్ రెడ్డి సీఎం అయిందో, రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత రెడ్ల సంపద స్టార్ట్ అయింది. అప్పుడుగా రెడ్ల సంపద అప్పుడు స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అయింది రెడ్ల సంపద? 2004 తర్వాత రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2014 వరకు, 2004 నుంచి 2014 వరకు రెడ్ల సంపద స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అయింది రెడ్ల సంపద? వీళ్ళు ఎట్లా వీళ్ళ చేతుల్లోకి సంపద వచ్చింది అనేది ఒక్కసారి లెక్కలు చూద్దాం. రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎవరి సంపదలు ఎట్లా పెరుగుకుంటూ వచ్చినాయి ఒక్కసారి మనము 2003 వరకు, 2023 వరకు, 2004 నుంచి 2023 వరకు జరిగినటువంటి కార్యక్రమం. ఇందులో చాలామంది వెలమలు వచ్చేసారు. ఎప్పుడు వచ్చారు వెలమలు? 2014 తర్వాత వెలమలు వచ్చారు. 2004 కంటే ముందు కమ్మలు బిలియనీర్లు అయ్యారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు రాజశేఖర రెడ్డి హయాంలో రెడ్లు బిలియనీర్లు అయ్యారు. తర్వాత 2014 నుంచి 2023 వరకు వెలమలు బిలియనీర్లు అయ్యారు. సో ఆ రెడ్లు అత్యధిక శాతంలో బిలియనీర్లు అయ్యడం వల్ల ఆ సంపద ఇట్లా కొనసాగుతుంది. ఏం జరిగిందని చూస్తే, ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో 100 మంది, టాప్ 100 మంది బాగా పైసలు ఉన్న వాళ్ళ లెక్క తీస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇగో ఇదే ఆ లెక్క. ఆల్రెడీ మన వెబ్సైట్లో కూడా ఇది ఉంది. మురళీ దివి ఫ్యామిలీకి సంబంధించి దివీస్ ల్యాబొరేటరీ వాళ్ళ దగ్గర ఈ 64,000 కోట్ల రూపాయలు 2023 నాటికి, ఇప్పుడు 90,000 కోట్లు ఉంది. సరే, ఆయన కమ్మ సామాజిక వర్గం. పివి కృష్ణారెడ్డి 54,000 కోట్లు రెడ్డి. పిచ్చిరెడ్డి 22,700 కోట్లు. ఇప్పుడు ఆయన పిచ్చిరెడ్డి పెరిగింది. సుబ్రహ్మణ్యారెడ్డి
19,000 కోట్లు. ఇగో టాప్ 100 లిస్టు చూస్తా ఉన్నా చూడండి. జూపల్లి రామేశ్వరరావు ఫ్యామిలీ, మై హోమ్ ఇండస్ట్రీస్. ఇగో వెలమ, ఈయన వచ్చిండు చూడు. ఎప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత వచ్చిండు. వెలమ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలమల సంపద పెరుగుకుంటూ వచ్చింది. ఇక్కడ ఆ తర్వాత రామేశ్వరరావు జూపల్లి ఫ్యామిలీకి సంబంధించినటువంటి దాదాపు ఇప్పుడు ఒక 30-40 కోట్ల రూపాయల సామ్రాజ్యమైంది. ఇక వెంకటేశ్వర్లు జాస్తి ఫ్యామిలీ, ఈయన కమ్మ సామాజిక వర్గం. అయోధ్య రామిరెడ్డి, ఈయన రెడ్డి సామాజిక వర్గం. జిఎస్ రాజు, వీళ్ళు రాజులు. మహితా దళిత దాట్ల అండ్ ఫ్యామిలీ బయాలజికల్కి సంబంధించి వీళ్ళు రాజుల ఫ్యామిలీ. చిగురుపాటి కృష్ణప్రసాద్ కమ్మ. జి అమరేందర్ రెడ్డి రెడ్డి. లండపనేని వీరయ్య చౌదరి కమ్మ. ఇక టాప్ 100 చూడండి. మురళీదేవి, ఇక ఇది అయిపోయింది కదా. ఇక టాప్ 30, ఇగో ఇది. ఇక టాప్ 100 చూడరు ఇక ఎట్లా ఉందో. టాప్ 100 బాగా పైసలు ఎవరి దగ్గర పోగుబడ్డాయి అని అంటే కృష్ణారెడ్డి రెడ్డి, పిచ్చిరెడ్డి రెడ్డి, సుబ్రహ్మణ్యారెడ్డి రెడ్డి, సత్యనారాయణ రెడ్డి రెడ్డి, అమరేందర్ రెడ్డి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి రెడ్డి, నిత్యానందరెడ్డి రెడ్డి, శరత్ చంద్రారెడ్డి రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి రెడ్డి, పద్మనాభరెడ్డి చింత రెడ్డి, వేముల నరసింహారెడ్డి రెడ్డి, ఏవిఆర్ మూర్తిరెడ్డి ఈయన రెడ్డి, వి రాంప్రసాద్ రెడ్డి రెడ్డి, సుబ్రహ్మణ్యారెడ్డి, సునీల్ రెడ్డి, దామోదర్ రెడ్డి, పాపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, దినేష్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, ఏ ప్రతాప్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మాధవరెడ్డి, రమణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుబ్బారెడ్డి, వెంకట ప్రతాప్ రెడ్డి, హర్షారెడ్డి, పద్మజ గంగిరెడ్డి, దయానిధిరావు. ఇగో దయానిధిరావు, ఇది కూడా వాళ్ళ ఫ్యామిలీయే, అందులో పార్ట్నర్స్ వంశీరామ్ బిల్డర్స్. ఎం శంకరన్, ఈయన రెడ్డి సామాజిక వర్గం. శోభన కామినేని అపోలోకి సంబంధించి ఇందులో కూడా రెడ్లు ఉన్నారు. ఆ తర్వాత ఇగో ఇట్లా టి హరీష్ రావు. ఆ తర్వాత ఇట్లా 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 ఇగో టాప్ 100. ఇగో టాప్ 100 చూసుకోరు, మొత్తం వాళ్ళే. ఇక ఇందులో ఇగో అనిల్ యాదవ్ బొడ్డు అని ఉండా, అప్రూప ఇన్ఫా ప్రాజెక్టు. ఇగో ఈయన ఒక్కడు 80వ ప్లేస్లో ఒక్క బీసీ. టాప్ 100 మొత్తం సంపద అంతా వీళ్ళది. వీళ్ళ దగ్గర ఎందుకు ఉంది సంపద అంటే అధికారంలో ఉన్నటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళ చేతుల్లో సంపద ఉంటుంది. ఒక్కసారి బీసీలో అధికారంలోకి వస్తే బీసీ బిలియనీర్లు తయారవుతారు. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు అధికారాన్ని, ఎందుకు గెలవాలి ఎన్నికల్లో, ఎందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ఈ సంపద. మనమేమో 500 రూపాయల కాడ ఓటు కాడ ఉన్నాం, వీళ్ళేమో 5 లక్షల కోట్ల సంపద కాడ కూర్చున్నారు. వీళ్ళు ఓటును కొంటా ఉన్నారు. ఎందుకు కొంటా ఉన్నారు? ఈ సంపద కోసం కొంటా ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి. ఒకసారి బీసీలు కనుక అధికారంలోకి వస్తే ఈ టాప్ 100 జాబితా కంప్లీట్గా మారిపోతుంది. బీసీ కాంట్రాక్టర్లు వస్తారు, బీసీలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు దక్కుతాయి, బీసీలకు మంచి మంచి పోస్టింగ్లు వస్తాయి, బీసీల బతుకులు కూడా మారుతాయి. ఇక్కడ ఈ టాప్ 100 ఒక్కటే కాదు, ఇంకా ఇప్పుడు తాజాగా పరిస్థితులు ఒక్కసారి చూస్తే తాజా పరిస్థితులు ఇవి ఈ మూడేళ్లలో ఈ రెడ్లకు సంబంధించినటువంటి సంపద ఎట్లా పెరుగుకుంటూ వచ్చింది. ఎవరు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, లేకపోతే వీళ్ళు వచ్చిన తర్వాత. దివీస్ ల్యాబొరేటరీకి సంబంధించి మురళీ దివి అండ్ ఫ్యామిలీకి సంబంధించి 2023లో 64,800 కోట్లు ఉండే వాళ్ళ సంపద ఈ మూడేళ్లలో 90,000 కోట్లకు వచ్చింది. 90,000 కోట్లు. పివి కృష్ణారెడ్డి అండ్ పిచ్చిరెడ్డి మామ అల్లుళ్ళది కలిపి 77,500 కోట్లుండే. 77,500 కోట్లుండే వీళ్ళిద్దరిది కలిపి ఇప్పుడు 107,000 కోట్లకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకంటే? కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్ బస్సులు, ఒలెక్ట్రా వల్ల భారీ వృద్ధి జరిగింది. మీరు అర్థం చేసుకోండి. ఒలెక్ట్రా ఎక్కడిది? చైనాతో టైఅప్ అయినటువంటి ఒక కంపెనీని ఈయన మెగా కృష్ణారెడ్డి తీసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఏవి బస్సులు కనిపిస్తాయి కదా, ఎలక్ట్రిక్ బస్సులు, అదంతా వీళ్ళదే. ఎక్కడి నుంచి? ఈ మెగా కృష్ణారెడ్డికి 2004 కంటే ముందు, 2004 రాజశేఖర్ రెడ్డి రావడం కంటే ముందు ఏంటంటే
మున్సిపాలిటీలో అక్కడక్కడ సీసీ రోడ్లు పోసి చిన్న చిన్న పైపులు తయారు చేసి చిన్న వెల్డింగ్ షాప్ కంపెనీ. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి వచ్చిండో, రాజశేఖర్ రెడ్డి వచ్చి రెడ్లను పికప్ చేసిండు. రెడ్లు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ పికప్ చేసి వాళ్ళని కోటీశ్వరులను చేసిండు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసిండు? మీకు దలేల్ బెంబావాలి అని ఒక ఆమె ఉంటుంది, ఆమె చెప్తుంది, మీరు ఆమెని